తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూలుకు చేరుకోనున్నారు. అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిర సౌర గిరిజల వికాసం పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. పథకానికి ప్రభుత్వం 12,600 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఒక్కో యూనిట్ కు 6 లక్షల రూపాయలు చొప్పున లబ్ధిదారులకు 100% సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూలుకు చేరుకోనున్నారు. అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిర సౌర గిరిజల వికాసం పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పథకానికి ప్రభుత్వం 12,600 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. ఒక్కో యూనిట్ కు 6 లక్షల రూపాయలు చొప్పున లబ్ధిదారులకు 100% సబ్సిడీని ప్రభుత్వం అందించబోతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూలుకు చేరుకోనున్నారు. అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిర సౌర గిరిజల వికాసం పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం 12,600 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఒక్కో యూనిట్ కు 6 లక్షల రూపాయలు చొప్పున లబ్ధిదారులకు 100% సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది. లబ్ధిదారులకు సీఎం రేవంత్ సోలార్ పంప్ సెట్లు స్వయంగా పంపిణీ చేయనున్నారు. అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుని బహిరంగ సభకు హాజరు కానున్నారు. కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికు వెళ్లనున్నారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు సీఎం. రైట్, సీఎం నాగర్ కర్నూలు పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం. వెంకటేష్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా 11 గంటలకు అచ్చంపేట నియోజకవర్గంలోని అమరాబాద్ మండలం మాచారం గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ దానికి సంబంధించిన ROFR భూములకు సంబంధించిన ఇందిరా సౌరగిరి జల వికాస పథకంలో భాగంగా భూములను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ భూముల్లో వాణిజ్య పంటలుగా పండే పండ్ల మొక్కలు నాటడం, డ్రిప్ స్ప్రింక్లర్ల వ్యవస్థలను ఏర్పాటు వంటి దీనికి సంబంధించి రైతులకు, గిరిజన రైతులకు ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇప్పటికే అక్కడ ఎక్కడైతే అమరాబాద్ మండలంలో చెంచులకు, అక్కడ గిరిజనులకు ఎక్కువ శాతం ఉన్నారు. కొన్ని ప్రభుత్వాలు వారికి అందని ఫలాలుగా ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యంగా ప్రత్యేక దృష్టి సారించి, అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రేవంత్ రెడ్డి ఇక్కడ నల్లమల్ల బిడ్డ కావడం, దానికి సంబంధించి గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తున్నానని చెప్పవచ్చు. గిరిజన జీవితాల్లో ఆనందం నింపాలనే ఓ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే గిరిజనుల కుటుంబాలను ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకైతే అనేక పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేసేందుకైతే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎక్కడైతే గిరిజనులు ఉన్న ప్రాంతాలలో మాచారం గ్రామంలో దానికి గిరిజనులకు సంబంధించిన ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు రైతుల కోసం అభివృద్ధి, భూమి అభివృద్ధి, ఉద్యాన అభివృద్ధి, సాగునీటి సదుపాయాలు వారికి అందించేందుకైతే అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాచారం గ్రామంలోని 50 ఎకరాల విస్తీర్ణం గల ROFR భూముల్లో గల 27 మంది లబ్ధిదారులకు వాణిజ్య పంటలైన బత్తాయి, అవకాడ వీటి వేయాలని, దానికి సంబంధించిన భూములను కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మాచారం గ్రామంలో 11:30కు వచ్చే ఈ ముఖ్యమంత్రి 1:30 వరకు అక్కడనే ఉంటారు. దాని తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభకు సంబంధించి కూడా రాష్ట్ర మంత్రులు కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాటు చేశారు. జూపల్లి కృష్ణారావు స్వయంగా ఉండి పనులను పర్యవేక్షించారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దాంతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో మాచారం గ్రామంలో ప్రోగ్రాం అయిన తర్వాత సొంత గ్రామమైన సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో కూడా
సీఎం పర్యటించనున్నారు. అక్కడ ఆంజనేయ స్వామి ఆలయాలని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడ కూడా బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలను సొంత జిల్లాకు ఎన్ని కేటాయిస్తారు, ఎన్ని నిధులను కేటాయిస్తారు అనే ఆశ కూడా ప్రజల్లో ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా నల్లమల్ల బిడ్డ ప్రాంతమైన రేవంత్ రెడ్డి ఆ ప్రాంతానికి అత్యధిక నిధులు కేటాయిస్తారని అక్కడ ప్రజలైతే ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజనుల్లో ఆనందం వెల్లివిరిసేందుకు వారి ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మాచారం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అక్కడ పోలీస్ బందోబస్తు కూడా చేశారు. బహిరంగ సభలు 2 ప్రాంతాల్లో జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని పెద్ద ఎత్తున ప్రజలను అక్కడ కార్యకర్తలను తరలించేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పవచ్చు ఆశ.